హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మీకు 4.35 సెంటుల్లో అందుబాటు ధరలో సేల్కొచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. హౌస్లో రూమ్స్ వచ్చేసి చాలా స్పేషియస్గా వచ్చినాయి. అట్లానే కార్ పార్కింగ్ ఏరియా కూడాను ఒక 2 కార్లు ఈజీగా పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఉన్నదనమాట. బయట ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది. ఇక్కడ నేను చూసిన కార్ పార్కింగ్ ప్లేస్లో 2 పెద్ద కార్లైనా ఈజీగా పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఉన్నదనమాట. బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక 58.5 x 34 కొలతలతో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. 58.5 అడుగులు పొడవు, 34 అడుగులు వెడల్పు అయితే సైట్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అనేది ఉంటుంది. తూర్పు ముఖంగా ఉంటుందన్నమాట. ఈ హౌస్కి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. అట్లానే ఇది మొత్తం టేక్తో చేయించిన డోరు. డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను. చాలా అందంగా ఈ మెయిన్ డోర్ డిజైన్ అయితే చెక్కించడం జరిగింది. ఈశాన్యంలో ఇక్కడ బోర్ అయితే వస్తుంది. సౌత్ వైపు వస్తాయి అనమాట దీనికి స్టెప్స్ అనేవి. పైన పీవీసీ షీట్స్తో చాలా అందంగా సీలింగ్ ఫినిష్ చేయించడం జరిగింది. ఇది ఉత్తరం వైపు వచ్చి గల్లి చుట్టూ ప్రొటెక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. లివింగ్ హాల్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా స్పేషియస్గా వచ్చింది ఈ లివింగ్ హాల్ అనేది. లివింగ్ హాల్ కొలతలు వచ్చేసి 22 x 14 కొలతలతో ఈ హాల్ అనేది ఉంటుంది. పైన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. మొత్తం జిప్సమ్ షీట్స్తో సీలింగ్ అనేది ఫినిష్ చేయించడం జరిగింది. మార్బుల్ కూడాను మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. ఇది మొత్తం టీవీ యూనిట్ అనమాట నేను చూపిస్తున్నది. పైన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. 225 గజాల్లో ఉంటుంది ఫ్రెండ్స్ సైట్ ఏరియా. 225 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. అదే సెంటుల్లో అయితే తక్కువ 4 సెంటుల్లో ఉంటుందన్నమాట. ఇది డైనింగ్ ఏరియా 12 కొలతలతో మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది డైనింగ్ ఏరియా అనమాట. పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. హౌస్ అంతాను జిప్సమ్ షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చేసి చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. 25-30 అడుగుల లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అనమాట. వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఇవి తాగొచ్చు. అట్లానే ఇక్కడ నేను చూపిస్తున్నది పూజ గది. ఈ కిచెన్ కొలతలు వచ్చేసి 12 x 9.5 కొలతలతో కిచెన్ ఏరియా అనేది ఉంటుంది. కిచెన్ కూడా ఎక్కడ ఇరుకు అనేది లేదు ఫ్రెండ్స్. మంచి స్పేషియస్గా వచ్చిందనమాట. పైన కబోర్డ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ ఇవి వాటర్ ప్రూఫ్ ఉంటాయి. వాల్స్కి వచ్చేసి రాయల్ ప్లే డిజైన్ పెయింటింగ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. బెడ్రూమ్స్లో కానీ అన్ని వాల్స్కి. ఇక్కడ చూసిన స్టీల్ బాస్కెట్స్ అనమాట. ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపించింది అంతాను. ఈ హౌస్లో ఇచ్చినటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అట్లానే ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. పైన మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఎదర్ కబోర్డ్స్ వచ్చేసి మొత్తం ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ అనమాట. విండోస్కి వచ్చేసి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. విత్ మామూలుగా మెష్ డోర్స్ కూడా వస్తాయి దానికి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక బీరువా పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. రెస్ట్ రూమ్ చూద్దాము. నేను చెప్పిన కొలతలు వచ్చేసి 16-12 కొలతలు ఈ రెస్ట్ రూమ్ కాకుండా ఫ్రెండ్స్. ఇది మొత్తం రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది. మంచి క్వాలిటీ వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఈ రెస్ట్ రూమ్ అంతాను. మెటీరియల్స్ అంతాను ఎక్కడా రాజీ పడకుండా మంచి ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయించడం జరిగింది. ఈ హౌస్లో ఇచ్చినటువంటి సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. 16-11 కొలతలతో వస్తుందన్నమాట చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది. ఇది వాల్ పేపర్ లాగా ఉంది వాల్ డిజైన్, కానీ రాయల్ ప్లే డిజైన్ అనమాట. ఇది పెయింటింగ్లో వాల్స్కి యూజ్ చేసిన పెయింటింగ్.
ఇందులో ఇచ్చినటువంటి రెస్ట్ రూమ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 16-11 కొలత ఈ రెస్ట్ రూమ్ కాకుండా అనమాట నేను చెప్పింది. ఉత్తరం వైపు సెట్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. బయట ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది. 6.5 అడుగులు గల్లీ వస్తుంది అనమాట ఉత్తరం వైపు. మీకు అది కూడా చూపిస్తాను. చుట్టూ ప్రొటెక్షన్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది బయట అంతా. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 75 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అయితే ఉన్నది కొంచెం మేరకు. ఇది ఉత్తరం వైపు వచ్చే గల్లీ. ఈ విండోస్ డిజైన్స్ కూడా చూపించాను మీకు, చాలా అందంగా వచ్చింది. ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నది. వైరింగ్ అంతాను ఫినోలెక్స్ వైరింగ్ అయితే యూజ్ చేశారు హౌస్కి. అట్లనే స్విచ్ బోర్డ్స్ వచ్చేసి గోల్డ్ మెడల్ స్విచ్ బోర్డ్స్ అండ్ స్విచెస్ యూజ్ చేయడం జరిగిందనమాట. మొత్తం గోల్డ్ మెడల్ కంపెనీవి. ఇది 6.5 అడుగులు ఉంటుంది గల్లీ. చుట్టూ ప్రొటెక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మీరు ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడగలరు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. Thank you very much friends. Thank you for watching.